అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయింది. వీళ్ళు ముగ్గురు కలిపి ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో బహిరంగ సభ పెట్టబోతున్నారు. సో ఈ రెండు పార్టీలకు కలిపి అంటే జనసేన, బీజేపీ కలిపి 30 అసెంబ్లీలు పోటీ చేయబోతున్నారు. ఆ రెండు పార్టీలు కలిపి అందులో జనసేన పార్టీకి 24 అసెంబ్లీలు ఫిక్స్. మేబీ బీజేపీ 6 పోటీ చేస్తుందా లేదా ఇంకా 1-2 ఎక్స్ట్రా అడుగుతారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. జనసేన పార్టీ అయితే 24 అసెంబ్లీల నుంచి పోటీ చేయడం ఫిక్స్. మరి ఆ 24 ఏవి అనేది చాలామందిలో డౌట్ ఉంది. సో నాకు ఉన్న సోర్సుల ప్రకారం, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు పొద్దున మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పెడితే నేను దాన్ని క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని చెప్పాను. సో ఇప్పుడు ఆ 24 నియోజకవర్గాలు దాదాపు అందరికీ తెలుసు, నాకు తెలిసి ఆ పార్టీలో అంతర్గతంగా తెలుసు. కాకపోతే ఒక్కసారి ఈ వీడియోలో ఇంకొంచెం క్లియర్గా చెప్తాను ఆ 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవి అనేది. మేబీ దానిలో 1-2 తప్పులు ఉండొచ్చు, అన్నీ కరెక్ట్గానే ఉండొచ్చు. మొత్తం 24 సీట్లు అనమాట జనసేన పార్టీ పోటీ చేయబోయేది. ఆ 24లో వాళ్ళు 20 గెలిస్తే మంచి స్ట్రైక్ రేట్ ఉన్నట్టే. ఆ 24లో 20 నియోజకవర్గాలు గెలిస్తే మంచి ప్లానింగు, స్ట్రైక్ రేటు ఉన్నట్టే. ఫస్ట్ది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం. యాక్చువల్లీ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్. సో ఈ సీటుని జనసేన పార్టీకి కేటాయించారు. యాక్చువల్లీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి 3 పోటీ పడుతున్నారు. నిమ్మక జయకృష్ణ గారు, అలాగే పడాల భూదేవి గారు, అలాగే మాలయ్య, 3 పోటీ పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి కాదు అని ఈ సీటు జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. జనసేన పార్టీ లిస్టులో దాదాపుగా ఉంది. ఇక విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల ఫిక్స్ అయింది. ఇక వైజాగ్ సౌత్ వంశీకృష్ణ యాదవ్ గారు పోటీ చేయబోతున్నారు. వైజాగ్ సౌత్ నుంచి జనసేన పార్టీ తరపున. విశాఖ దక్షిణం తర్వాత అనకాపల్లి ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయింది. పేరు కూడా అనౌన్స్ చేశారు కదా, మనం చూసాం. అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు. తర్వాత పెందుర్తి పంచగర్ల రమేష్ గారు. ఇక యలమంచిలి అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండ, విజయనగరం జిల్లా నుంచి నెల్లిమర్ల, విశాఖపట్నం జిల్లా నుంచి 4 వైజాగ్ సౌత్, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి. అయితే ఇక్కడ పెందుర్తి విషయంలో స్టిల్ చర్చలు జరుగుతున్నాయి. పెందుర్తి విషయంలో ఇంకా కూడా కొంచెం ఉత్కంఠ నెలకొంది. ఆ ఒక్క సీటు విషయంలో మేబీ జనసేనకే ఇస్తారు, పంచగల రమేష్ గారికే ఇస్తారు నాకున్న సమాచారం. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం, కాకినాడ రూరల్, పిఠాపురం, రాజోలు, రాజానగరం ఈ 5 సీట్లు జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. రామచంద్రాపురం, కాకినాడ రూరల్, పిఠాపురం, రాజోలు, రాజానగరం ఈ 5. ఇందులో రామచంద్రాపురం విషయంలో కాస్త చర్చలు జరుగుతున్నాయి. ఇది కూడా డౌటే. కానీ టీడీపీలో కూడా సరైన అభ్యర్థి ఎవరూ లేరు. సెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారు. కొన్ని పేర్లు ఆప్షన్స్ అయి చూశారు, ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. కానీ ఈ సీటు విషయంలో జనసేన పట్టుదలగా ఉంది కాబట్టి జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ 5 కూడా జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గం కందుల దుర్గేష్ గారు. ఆయన యాక్చువల్లీ రాజమండ్రి రూరల్ అడిగారు కదా, ఆ సీటు ఇవ్వలేక అక్కడ గోరంట్ల బుచ్చచౌదరి గారి అప్లికేషన్ ఉండడంతో దుర్గేష్ గారిని తీసుకొచ్చి నిడదవోలు ఇచ్చారు. ఇక ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ ఆ జిల్లా అధ్యక్షుడు ఆయన గన్ని వీరాంజనేయులు గారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సీటు జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పోలవరం కూడా ఎస్టీ రిజర్వ్డ్. ఈ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి ఇస్తున్నారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం ఈ 3 ముందు నుంచి ఊహించినవే. ఈ 3 సీట్లు జనసేన పార్టీకి ఇస్తారని ముందు నుంచి మనం ఎప్పటి నుంచి ఊహించినవి ఈ 2. పోలవరము, ఉంగుటూరే ఊహించిన నియోజకవర్గాలు. నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్, ఎవరు ఏమో అనుకోకపోతే చెప్తా, ఉంగుటూరు ప్లేస్లో ఏలూరు జనసేనకి ఇచ్చేయచ్చు, ఉంగుటూరు టీడీపీకి ఉంచవచ్చు. ఇక్కడ పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లలో తేడా కొడుతుంది. ఉంగుటూరు టీడీపీకి ఉంచి ఏలూరు జనసేనకి ఇస్తే మంచి సెలక్షన్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏలూరు టీడీపీకి ఉంచి ఉంగుటూరు ఏమో జనసేనకి ఇస్తున్నారు. అక్కడ ఏమైనా తేడా కొడద్దామని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక నిడదవోలు. సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 6 సీట్లు కూడా జనసేన పార్టీకి ఇవ్వబోతున్నారు. ఇక్కడ అన్నీ ఓకే. నరసాపురం అంటే జనసేన సీటే, భీమవరం జనసేన సీటే, తాడేపల్లిగూడెం జనసేన సీటే, మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం.
కాకపోతే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గారు బాబ్జీ గారే చాలా కష్టపడ్డారు సీట్ ఇస్తారేమోనని, కానీ ఆయనకి సీట్ రాదని మనం చాలా సందర్భాల్లో చెప్తున్నాం. ఆయనే రియలైజ్ అయ్యారు, ఇప్పుడే రియలైజ్ అయ్యారు ఆయన. కాకపోతే ఆయన కష్టపడ్డారు, చాలా ఖర్చు పెట్టారు, చాలా కష్టపడ్డాడు ఆయన. సో ఆయన ఒక రకంగా ఇప్పుడు కాస్త హర్ట్ అయి ఉన్నాడు. ఈ 3 విషయం పక్కన పెడితే పోలవరం జనసేనకి ఇవ్వడం, ఉంగుటూరు జనసేనకి ఇవ్వడం, నేను మళ్ళీ చెప్తున్నా, ఉంగుటూరు ప్లేస్లో ఏలూరు జనసేన పార్టీకి ఇచ్చుంటే బాగుండేది, ఓట్లు బదిలీకి బాగుండేది. జనసేన పార్టీ ఏలూరులో స్ట్రాంగు, గత ఎన్నికల్లో కూడా మంచి ఓట్లు వచ్చాయి, ఇప్పుడు కూడా మంచి ఓట్ బ్యాంక్ బాగానే ఉంది. సో ఏలూరు ఇవ్వకుండా ఉంగుటూరు ఇవ్వడం రాంగ్ డెసిషన్ నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వెళ్ళిపోతే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 2, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ. తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1 తెనాలి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1 దర్శి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1 తిరుపతి, ఉమ్మడి కడప జిల్లాలో 1 రైల్వే కోడూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1 అనంతపురం అర్బన్. సో ఇవి ఓవరాల్గా జనసేన పార్టీకి ఇవ్వబోయే సీట్లు. 1, 2, 3, 4 కదా, 5, 6, 7, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. ఈ 24 నియోజకవర్గాల నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతోంది. దీనిలో ఒక 2 నాకు డౌట్లు, రామచంద్రాపురం, పెందుర్తి, ఈ 2 మాత్రం నాకు డౌట్గా ఉన్నాయి. మిగిలినవన్నీ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే. అలాగే రైల్వే కోడూరు, అనంతపురం కూడా మేబీ నేను రాంగ్ సెలక్షన్ అని నేను అనుకుంటున్నా. జనసేన పార్టీకి వేరే సీట్లు ఇవ్వచ్చు, రాజంపేట ఇవ్వచ్చు, రైల్వే కోడూరు ప్లేస్లో రాజంపేట ఇవ్వచ్చు, అనంతపురం ప్లేస్లో వేరే పుట్టపర్తి లాంటివి ఇవ్వచ్చు. మరి ఏమో, అంటే ఆ పార్టీలు ఏం స్టడీ చేసాయో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం స్టడీ చేశారో కానీ, సో ఎక్కడో తేడా కొడుతుందేమో అనుకుంటున్నా. దర్శి ప్లేస్లో గిద్దలూరు ఇవ్వచ్చు. సో ఇలా ఉందన్నమాట సీట్ల సెలక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.